అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నాయి. అందుకని మీరందరూ కూడా వచ్చే తరం మీద దృష్టి పెట్టండి. అలాంటి చిరంజీవులు ఎంతో మంది ఉద్ధరింపబడాలి. మీరు చెప్పాలి. మీ ఇంట్లో ఆడపిల్లలు గాజులు వేసుకోమని చెప్పాలి. ఎందుకు వేసుకోవాలో చెప్పాలి. చెప్పండి అందరూ. కట్టు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు, లేదా పట్టు అమ్మా. అందుకని మనం అందరం కూడా చక్కగా ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరూ ఒకసారి మంత్రం చెప్పాక మనం కొన్ని ఇస్తాను, తర్వాత డిస్పాచ్ అయిపోదాం. చక్కగా చెప్పండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, తర్వాత కృష్ణుడి మీద నవ్వు వస్తుంది. చక్కగా చెప్పండి. నడు నిలబెట్టండి. సూర్యాపేట నుంచి వచ్చింది ఎవరు? సాకేత్. మొన్న వచ్చాం, జస్ట్ నిన్నగా మొన్నే ఒక ఆయనకి ఫోన్ చేశాం. చాలా మంచి ఆయన. ఫోన్ చేసి రండి అని చెప్పి లొకేషన్ పెట్టి సెల్ల జోడు పెట్టుకుని అలాగే లెక్చర్ ఇచ్చాను. తర్వాత కారు ఎక్కాక రామానుజాచార్యులు గారిని అక్కడ అర్చకులు చాలా మంచి ఆయన. కారు ఎక్కాక చూశాను ఆయన ఫోన్లు 3-4 సార్లు మెసేజ్. ఎప్పుడు దాకా అక్కడ తిరిగి మీ అడ్రస్ పట్టుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లవాడు నేను వచ్చాను వస్తానని తెలుసుకుని అడిగాడు. వెంటనే వేణుగారి నెంబర్ పెట్టాను. ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ నేను ఈ అడ్రస్ పెట్టాను, వచ్చేసాను. ఇది కొంచెం ముందుగా అనుకున్నాం, సూర్యాపేట అలా అనుకోలేదు. అందువల్ల మిస్సు, ఆయన మెస్సు, ఆయనకు గిఫ్ట్ ఇస్తే ప్లస్. ఓకేనా? రైట్. ఇప్పుడు చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరానా, నాలికే చేదా ఓపికే లేదా, ఒంటికే బొమ్మ. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే, గోవింద అంటే గొడవే, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మా పోసేది పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతుంది తెలుసు, మీకు అంటూ తెలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద,